హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. సో ఆల్రెడీ మీరు తమ్ముళ్ళు అయితే చూసే ఉంటారు. సో ఇక నుంచి మన ఛానల్లో ఇలాంటి పోస్ట్ మార్టంలు అయితే చేద్దామని డిసైడ్ అయ్యానండి. సో ఒకప్పుడు మంచి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకొని మినిమం గ్యారంటీ హీరో అవుతున్న రేంజ్లో మళ్ళీ సినిమాలన్నీ పడిపోయి ఇప్పుడైతే హిట్ వస్తే చాలు అనుకునే హీరోస్ ఉన్నారు. సో వాళ్ళు ఎందుకు అలా మారారు అనేది ఈ వీడియోలో మనం పోస్ట్ మార్టం చేసి ట్రై చేద్దాం. సో ఈ వీడియో కనుక మంచి రీచ్ వచ్చింది అనుకోండి, ఇలాంటి వీడియోస్ అయితే నేను మళ్ళీ కంటిన్యూ చేస్తూ ఉంటాను. సో ముందుగా వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చిన మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే ఒకప్పుడైతే మినిమం గ్యారంటీ హీరోస్ అండి వీళ్ళంతా కూడా నేను చెప్పేవాళ్ళు. సో వీళ్ళ నుంచి ఒక మూవీ వస్తుందంటే ఒక మంచి కాన్సెప్ట్ ఉంటుంది, ఫ్యామిలీతో చూడొచ్చు అన్నట్టుగా ఉండేవి. అట్లీస్ట్ ప్రొడ్యూసర్స్కి అయితే నష్టం రాదు, పర్లేదు, మరీ బ్యాడ్ ఫిల్మ్స్ అయితే తీరని టాక్ అయితే ఉండేది. లిటరల్లీ ఇప్పుడైతే వీళ్ళ స్క్రిప్ట్ సెలక్షన్ చూస్తుంటే నాకే వీళ్ళైనా అప్పుడు సినిమాలు తీసింది అనిపిస్తుంది. చాలా అంటే చాలా కష్టపడుతున్నారు ఒక్క హిట్ కోసం కూడా. సో ఇలానే ఉంటే కొన్నాళ్ళకి జనం కూడా వీళ్ళని మర్చిపోతారు, వీళ్ళ సినిమాలు అయితే కొంత సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ చూడడం కూడా మానేశారని నాకు అనిపిస్తుంది. సో ఇది తెలుసుకోవడానికి నేను మా ఫ్రెండ్స్లోనే చాలా మందితో సర్వే కూడా చేశాను. సో లిటరల్లీ జనం అంతా కూడా స్టార్ హీరో సినిమాకి అయితే వెళ్తున్నారు కానీ వీళ్ళ సినిమాలకైతే వెళ్ళట్లేదు. సినిమా బాగుంటే ఎప్పుడైనా ప్రేక్షకులు ఆదరిస్తారు. సో అది ఎలాంటి సినిమా అయినా కానీ. బట్ వీళ్ళ సినిమాల్లో వచ్చేసరికి వల్గారిటీ పెరిగిపోయి డబుల్ మీనింగ్ డైలాగ్స్ ఇవన్నీ ఉండడం వల్ల అయితే చాలామంది వెళ్ళడానికి ఇంట్రెస్టే చూపించట్లేదు. సో ఇందులో మనం ముందుగా మాట్లాడుకోవాల్సింది విజయ్ దేవరకొండ గురించి. లిటరల్లీ ఈయనైతే అర్జున్ రెడ్డి సినిమా తర్వాత ఒక స్టార్ మెటీరియల్ అని అనుకున్నారు అందరూ. సో కెరియర్ బిగినింగ్లో పెళ్లి చూపులు కానీ అర్జున్ రెడ్డి కానీ ఈ రెండు మూవీస్ కూడా నాకైతే చాలా బాగా నచ్చాయి. ఇంకా అర్జున్ రెడ్డి అయితే పాత్ బ్రేకింగ్ ఫిల్మ్ అని చెప్పొచ్చు. బట్ ఆ సినిమా కూడా ఆడింది. ఆ తర్వాత సినిమాలు చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే సందీప్ రెడ్డి వంగ వల్లే ఆ సినిమా ఆడిందేమో అనిపించింది. కోర్స్ విజయ్ దేవరకొండ కూడా బాగానే కష్టపడ్డారండి. బట్ ఆ స్టార్డమ్ రావటం వేరు, దాన్ని నిలబెట్టుకోవడం చాలా కష్టం. ఆ తర్వాత వచ్చిన మూవీస్ అన్నీ కూడా చూస్తే మనకు అర్థమవుతుంది స్క్రిప్ట్ సెలక్షన్ ఎలా ఉందో అని. ఇక తర్వాత ఆ మూవీస్ అన్నీ చూసి కూడా నాకైతే ఈయనైతే మళ్ళీ లెగుస్తాడు అనే కాన్ఫిడెన్సే లేదు. బట్ మళ్ళీ లైగర్ సినిమాతో మళ్ళీ కొద్దిగా అనిపించింది. ఆ ప్రమోషన్స్లో ఆయన ఇచ్చిన కాన్ఫిడెన్స్ కానీ ఇదంతా చూసి ఏదో వర్కౌట్ అయ్యేలాగా ఉంది అనిపించింది. పూరి గారు కూడా ఇది మంచి కంబ్యాక్ అవుతుందేమో అనుకున్నాం. బట్ ఇంత మాదిరి ఓ రాడ్ అయితే దింపారు ఇద్దరు కలిపి. సో యాక్టర్కి టాలెంట్ ఉండే సరిపోదండి, డిసిప్లిన్ కూడా ఉండాలి. అప్పుడే మనకి సక్సెస్ని ఈజీగా అచీవ్ చేయగలం. సో ఆఫ్టర్ లైగర్ అన్నా కానీ కొద్దిగా రియాలిటీలోకి వస్తారు విజయ్ దేవరకొండ గారు అనిపించింది. బట్ తర్వాత కూడా ఏం మారలేదు మనోడు, అదే స్క్రిప్ట్లో అదే సెలక్షన్తో వెళ్ళిపోయాడు. ఇన్ఫ్యాక్ట్ బాగానే ట్రై చేశాడండి ఫ్యామిలీ స్టార్ మూవీలో అయితే. ఏదో మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి దగ్గర అవుదాం అన్నట్టు మొత్తం ప్రొడక్షన్ హౌస్ని మార్చేశాడు, డైరెక్టర్ని మార్చేశాడు. సో ఈ కాంబినేషన్స్ అన్నీ కలిపి కూడా ఒక సినిమా ట్రై చేశాడు. బట్ అది కూడా వర్కౌట్ అవ్వలేదు. ఈ విషయంలో అయితే మన నాగ చైతన్య గారికి అయితే చాలా సేవ్ అయ్యారని చెప్పొచ్చు. ఎందుకంటే ఇదే స్టోరీ పరశురాంపేటల గారు నాగ చైతన్య తీయాల్సిందే. బట్ అది మిస్ అయ్యి మన ఫ్యామిలీ స్టార్ తీశారు. మరి ఎందుకో తెలియదండి, విజయ్ దేవరకొండ గారు బాగానే ట్రై చేస్తున్నారు కానీ ఎందుకు ఏది వర్కౌట్ అవ్వట్లేదు. సో ఎప్పుడైతే బేసిక్గా యూత్ స్టఫ్ అని అది ఇది అని చెప్పి సినిమాకి అవసరం లేకుండా పెడతారు చూసారా, అప్పుడే సినిమా అయితే పోతుంది. సో అవసరం లేకుండా ఇవన్నీ కూడా ఆర్టిఫిషియల్గా కాకుండా న్యాచురల్గా రావాలంటే స్పాంటేనియస్గా మూవీలో వచ్చినట్టు అనిపించాలి మనకి. సో అదైతే ల్యాగ్ అవుతున్నారు. కొండన్న కొద్దిగా చూసుకోండి, మీరైతే ట్రాక్ తప్పుతున్నారు. అట్లీస్ట్ కింగ్డమ్ మూవీతో మంచి కంబ్యాక్ అవ్వాలని కోరుకుంటున్నాను. అండ్ ఈయన కెరియర్లో నాకు తెలిసి వర్స్ట్ మూవీ అనిపించింది నాకు వరల్డ్ ఫేమస్ లవర్ అండి. లిటరల్లీ రాడ్లకే రాడ్ అది. నేనైతే మూవీ చూస్తున్నంతసేపు కూడా ఇంకెప్పుడైపోతుంది ఈ మూవీ అని రన్ టైం చూసుకుంటూ ఉన్నాను. నెక్స్ట్ ఇప్పుడు ఇదే లిస్ట్లోకి మన విశ్వక్సేన్ గారు కూడా యాడ్ అయిపోయారు. లిటరల్లీ స్టార్టింగ్లో ఈయన స్క్రిప్ట్ సెలక్షన్ కానీ ఈయన మూవీస్ కానీ చూసి నేనైతే పక్కాగా అనుకున్నాను నేను ఒక టైర్ 1కి వెళ్ళిపోతాడేమో అని. అట్లీస్ట్ ఈ మూవీస్ హిట్ అవ్వకపోయినా కానీ బాగుండేది చూడడానికి. ఒక అశోక్ కనంలో అర్జున్ కళ్యాణం కానీ, ఒక హిట్ కానీ, ఈ నగరానికి ఏమైంది కానీ, ఈ మూవీస్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. బట్ మనోడు కూడా ఆ తర్వాత నుంచి అయితే దాస్కదంకి మూవీ అనుకుంటా, అక్కడ నుంచి అయితే మనోడు కూడా యాటిట్యూడ్ చూపడం స్టార్ట్ చేశాడు. సో స్టేజ్లో ఎక్కి సింహాలతో ఆడుకుంటాను అంటాడు, ఏంటంటో చెప్తూ ఉంటాడు. యాక్చువల్గా నాకు దాస్కదంకి మూవీకి డౌట్ కొట్టిందండి, బట్ ఆ మూవీ ఏదో ఆడేసింది అలాగా. ఇంకా ఆ తర్వాత గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అదైతే ఇంకా చెప్పాల్సిన పని లేదు, అసలు అంటే అసలు బాగాలేదు. బట్ అదైతే బ్యాడ్ ఫిల్మ్ అయితే కాదు, వాళ్ళ ఇంటెన్షన్ అయితే కరెక్ట్గానే అనిపించింది. ఇంకా తర్వాత గామి అది అప్పటో మూవీ కాబట్టి, అలాగే క్రౌడ్ ఫండింగ్ మూవీ కాబట్టి అదైతే ఆడేసింది. నెక్స్ట్ మెకానిక్ రాకీ, ఆ మూవీ ట్రైలర్ చూసినప్పుడు నాకు అర్థమైపోయింది ఈ మూవీ పక్క వర్కౌట్ అవుదని. ఇంకా అప్పటికే అనుకున్నా ఈయనైతే ట్రాక్ తప్పుతున్నాడని. ఇంకా తర్వాత లైలా మూవీ అండి, ఈ మూవీ అయితే చాలా బ్యాడ్ ఫిల్మ్. ఆయన కెరియర్లోనే ఫిల్మోగ్రఫీలో ఇది ఒక వర్స్ట్ మూవీ అని చెప్పొచ్చు. లిటరల్లీ మీరు నమ్మరండి, మా ఫ్రెండ్స్లో కూడా చాలామంది ఎలా వెళ్తున్నారా మూవీ కంటే విశ్వక్సేన్ మూవీస్ మీరు చూడడం మానేశ్వరం అన్నట్టుగా చెప్తున్నారు. ఎందుకురా అంటే ఏముంటారా డబుల్ మీనింగ్ డైలాగ్స్, యూత్ని టార్గెట్ చేసేవి, ఎక్స్పోజింగ్ ఇవే కదా అన్నట్టుగా చెప్తున్నారు. సో విశ్వక్సేన్ గారు మీరు కూడా చూసుకోవడం బెటర్ అండి, ట్రాక్ తప్పుతున్నారు. ఇలాగే ఇంకో 2-3 సినిమాలు అయితే మిమ్మల్ని కూడా జనం అయితే మర్చిపోతారు. నెక్స్ట్ శర్వానంద్ గారు, ఈయనకైతే యాటిట్యూడ్ లేదు కానీ మరి ఎందుకో స్క్రిప్ట్ సెలక్షన్ చాలా వరకు రాంగ్ అయిపోతుందండి. ఈయన కూడా స్టార్టింగ్లో మంచి మంచి మూవీస్ చేశారు, ఒక గమ్యం కానీ, ఒక ప్రస్థానం కానీ, ఒక అమ్మ చెప్పింది మూవీ కానీ. ఈ స్క్రిప్ట్స్ అన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి. ఒక అందరి బంధువయ్య మూవీ కానీ, ఇవన్నీ కూడా చాలా యూనిక్గా అనిపిస్తాయి. సో ఆ మూవీస్ అయితే మనకి చూసే కొద్ది చూడాలనిపిస్తుంది, సీన్స్ కానీ అవన్నీ చాలా బాగుంటాయి. ఇక శతమానం భవతి మూవీ అనుకుంటా, ఆ మూవీతో అయితే నేను 100 కోట్లు కూడా కొట్టాడు. నేను అనుకున్నాను పక్కాగా నేను టైర్ 1కి వెళ్తాడేమో అని. సో ఆయనకైతే ఒక ముద్ర పడిపోయింది, మినిమం గ్యారెంటీ హీరో, ఈ సినిమాలో బాగానే ఉంటుంది ఎంటర్టైన్మెంట్ అనుకున్నారు జనం. ఇంకా శతమానం మూవీ తర్వాత అంటే అన్ని ఫ్లాప్లే నాకు తెలిసి. ఒకటి మహానుభావుడు బాగా ఆడినట్టుంది, మిగతా అన్ని ఫ్లాప్లే అండి. ఒక రాధా కానీ,
రణరంగం, జాను మూవీ, శ్రీకారం, మహాసముద్రం, ఆడాళ్ళు మీకు జోహార్లు, ఈ మూవీస్ అన్నీ కూడా ఫ్లాప్స్ అండి. మళ్ళీ మొన్న ఒక మూవీ తీశారు, ఒకే ఒక్క జీవితం అని. ఆ మూవీ కూడా పెద్ద గొప్ప మూవీ ఏం కాదు, బట్ ఏదో అలా సేవ్ అయ్యారు అంతే. సో మరీ జనం గుర్తుపెట్టుకున్నంత లెవెల్లో మూవీ అయితే కాదండి. ఒక ప్రస్థానం శర్వానంద్ అంటే ఒక గమ్యం అట్లా గుర్తుపెట్టుకున్నంత అయితే లేదు. సో చూసుకోండి అన్న, మీరు కూడా కొద్దిగా ట్రాక్ అయితే తప్పుతున్నారు. అండ్ అలానే మీకు ఫిల్మోగ్రఫీలో కూడా ఫ్లాప్సే ఎక్కువ ఉన్నాయి. హోప్ నారి నారి నడుము బిరారి అంట, ఆ మూవీ తన కంబ్యాక్ ఇస్తారని చూద్దాం. నెక్స్ట్ వీళ్ళిద్దరు సీనియర్ హీరోస్ అండి. ఒకళ్ళు రామ్ గారు అండ్ ఇంకొకళ్ళు నితిన్ గారు. సో వీళ్ళిద్దరిని అయితే నాకు చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. వీళ్ళ మూవీస్ కూడా బాగానే ఉంటాయి, బట్ వీళ్ళిద్దరు ఎందుకో మరి టైర్ 1కి అయితే వెళ్ళకపోయారు. అండ్ వీళ్ళిద్దరు బోత్ లవ్ స్టోరీస్ తీయగలరు అండ్ మా సినిమాలు కూడా తీయగలరు. ఇన్ఫాక్ట్ నితిన్ గారికి అయితే చాలా ఫ్లాప్స్ ఉన్నాయి అనుకోండి. రామ్ గారికి పర్లేదు, యావరేజెస్ ఎక్కువ ఉన్నాయి. అట్లీస్ట్ రామ్ గారి మూవీస్ అని కొద్దిగా కామెడీ, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి కొద్దిగా ఫ్యామిలీ ఆడియన్స్ అయితే వెళ్తారు. నాకు గుర్తుండి చిన్నప్పుడు ఆయన మూవీస్లో అయితే దేవదాసు చాలా బాగా ఆడింది. అండ్ తర్వాత జగడం మూవీ, అది వేరే హీరో తీసుకుంటే ఇంకా బాగుండేది అనుకోండి. ఈయనైతే కొద్దిగా చిన్నపిల్లలాగా అనిపించడం మూవీలో. ఆ తర్వాత రెడీ కానీ, మస్కా కానీ, ఇలా చాలా సినిమాలు తీసుకుంటూ వెళ్ళారు, పర్లేదు బాగానే ఉంటాయి. బట్ ఎప్పుడైతే పూరి జగన్నాథ్ గారితో కొలాబరేట్ అయ్యారో ఇస్మార్ట్ శంకర్ అని, అక్కడ నుంచి అయితే ఈయన స్క్రిప్ట్ సెలక్షన్ కూడా చాలా బ్యాడ్గా తయారైంది. ఆ తర్వాత రెడ్ అండి, అదొక రీమేక్ మూవీ. ఈయన రీమేక్ తీయాల్సిన పని లేదు, బట్ అయినా తీశారు. సో అది కూడా జనానికి పెద్దగా గుర్తులేదు. తర్వాత ద వారియర్ అని ఒక మూవీతో వచ్చారు, అది కూడా గుర్తులేదు. నెక్స్ట్ ద మోస్ట్ హెవియెస్ట్ రాడ్ స్కంద మూవీతో వచ్చారు. బట్ ఈ మూవీకి అయితే ఆయన బాగానే కష్టపడ్డాడు, కానీ మొత్తం బోయా మావే చేశారనిపించింది. ఇంకా రాడ్ రాడెస్ట్ డబుల్ స్మార్ట్ అండి. నాకు తెలిసి రామ్ గారి కెరీర్లో ఏదైనా వర్స్ట్ మూవీ ఉందంటే అది డబుల్ స్మార్ట్ మాత్రమే. అట్లీస్ట్ ఆయన సినిమాలు ఆడకపోయినా కానీ మనకైతే ఒక ఎంటర్టైన్మెంట్ అన్నా కొద్దిగా ఇస్తాయి. హలో గురు ప్రేమ కోసమే కానీ, సో పండగ చేసుకో కానీ, ఇలా కొన్ని మూవీస్ అయితే పర్లేదు అనిపిస్తాయి. బట్ ఇది ఆయన కెరియర్లోనే ఒక బ్లాక్ మార్క్గా మిగిలిపోతుందేమో అనిపించింది. లిటరల్లీ ఏదో కాంబినేషన్ వర్కౌట్ కానీ కదా, ఒకసారి అని రెండోసారి కూడా ట్రై చేస్తే ఆడియన్స్ అయితే పిచ్చోళ్ళేం కాదండి. మరి ఎంత గ్రాంటెడ్గా తీసుకుంటున్నారంటే ఆడియన్స్ని, మరీ దారుణంగా ఉంటున్నాయి ఇప్పుడు వచ్చే మూవీస్ అయితే. అసలు చూసేవాడు అనుకుంటున్నాడు ఏంట్రా మేమన్నా పిచ్చోళ్ళమా అనిపిస్తుంది వాళ్ళకు కూడా. సో మన ఇండస్ట్రీ అయితే ఇంకా ఎదగాలండి, ఎందుకంటే ఇప్పుడు అందరికి ఓటీటీలు, స్మార్ట్ ఫోన్స్ అన్ని దగ్గర ఉన్నాయి కాబట్టి పక్క లాంగ్వేజ్ సినిమాస్ కూడా డబ్ చేసి మరీ చూసేస్తున్నారు. సో మనం ఇంకా రొట్టం మూవీసే తీస్తామంటే మాత్రం మన వాళ్ళు అయితే యాక్సెప్ట్ చేయరు. సో సేమ్ అప్లికబుల్ టు నితిన్ గారు కూడా. సో ఈయనైతే చాలా అంటే చాలా రేర్గా కొడతారు హిట్. కొట్టిన తర్వాత ఒక 5-6 సంవత్సరాలు మళ్ళీ ఫ్లాప్సే ఉంటాయి. నా చిన్నప్పుడు నాకు గుర్తుండగా జయం మూవీ ఒకటి గుర్తుంది, సై మూవీ ఒకటి గుర్తుంది ఈయనైతే. సో తర్వాత చాలా ట్రై చేశారంటే లాస్ట్కి ఇష్క్ మూవీ అనే ఒక హిట్ వచ్చింది. తర్వాత మళ్ళీ ఒక భీష్మ మూవీ, తర్వాత మళ్ళీ అన్ని ఫ్లాప్సే పడుతున్నాయి. సో ఈ హీరోస్ అయితే వీళ్ళ స్ట్రాంగ్ జోన్ ఏంటో తెలుసుకొని వాటి మీద మూవీస్ తీస్తే మాత్రం చాలా బాగా వర్కౌట్ అవుతుంది. సో ఇన్ని ఫ్లాప్స్ ఉన్నా కానీ వీళ్ళు ఇంతకాలం ఎలా సర్వైవ్ అయ్యారంటే వీళ్ళిద్దరికి కూడా చిరొక ప్రొడక్షన్ అవుతుంది. బట్ వీళ్ళు మూవీస్ వీళ్ళే ప్రొడ్యూస్ చేస్తారు కాబట్టి పెద్దగా ప్రాబ్లం ఉండదు. అట్లీస్ట్ వీళ్ళు కూడా నెక్స్ట్ మూవీస్తో కంబ్యాక్ ఇస్తే చూడాలని ఉందండి, ఎందుకంటే వీళ్ళని చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కాబట్టి వీళ్ళ మూవీస్ కొద్దిగా బాగుంటాయి కాబట్టి వీళ్ళు మంచి కంబ్యాక్ ఇస్తే చూడాలనిపిస్తుంది. అండ్ అలానే వీళ్ళైతే రియాలిటీలోనే ఉంటారు, పెద్దగా యాటిట్యూడ్ అవి కూడా ఏం చూపించారు. నెక్స్ట్ గోపీచంద్ గారు, ఈయనైతే ఒక టాలెంటెడ్ యాక్టర్ అని చెప్పొచ్చు. మనం చూసాం కదా మన చిన్నప్పుడు, ఈయనైతే ఒక మంచి విలన్గా చేశారు. ఎస్పెషల్లీ వర్షం మూవీలో అయితే రెక్కుటి పడేస్తారు. సో దాని తర్వాత ఈయన హీరోగా యజ్ఞం మూవీ కానీ, రణం మూవీ కానీ, ఒక లక్ష్యం మూవీ కానీ, సో ఇలా చాలా మూవీస్ మంచిగా డెలివరీ చేశారు. మధ్య మధ్యలో ఎక్స్పెరిమెంట్స్ కూడా చేశారులేండి, ఒంటరి లాంటి మూవీస్, బట్ అవి అయితే ఫెయిల్ అయ్యాయి. బట్ ఈయన మూవీస్ కూడా అప్పట్లో అవి ఫెయిల్ అయినా కానీ చూడడానికి ఒక కాన్సెప్ట్ ఉండేది, మంచిగా బాగుండేవి. అండ్ ఈయన మూవీస్లో నాకు బాగా నచ్చిన మూవీ సాహసం మూవీ, అదైతే చాలా బాగుంటుంది. సో ఈ మూవీస్ ఫ్లాప్ అయినా యావరేజ్ అయినా ఒక ఆంధ్రుడు మూవీ లాగా ఒక మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది, అలా వెళ్ళిపోతూ ఉంటాయి, సాంగ్స్ బాగుండేవి. బట్ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈయన మూవీస్ కూడా ఈ మధ్య అయితే చాలా వరకు చాలా అంటే చాలా రొట్టగా ఉంటున్నాయి. లిటరల్లీ ఇంకా గోపీచంద్ గారి కోసం వెళ్ళడం తప్పితే మూవీలు అయితే ఏ స్టఫ్ ఉండట్లేదు. లిటరల్లీ టార్చర్ చేస్తున్నారని చెప్పొచ్చు. సో ప్రతి సీను ప్రిడిక్టబుల్గా ఉంటుంది, స్టోరీ ప్రిడిక్టబుల్గా ఉంటుంది, అసలు ఏం జరుగుతుందా అనిపిస్తూ ఉంటుంది. సో ఇలా నేను చాలా మూవీస్కి ఫీల్ అయ్యానండి. ఆ మూవీస్ లిస్ట్ అంతా చెప్తాను వినండి. సో నాకు బాగా గుర్తు ఆక్సిజన్ మూవీ అనుకుంటా, అక్కడ నుంచి కూడా ఆక్సిజన్, పంతం, సిటీ మార్క్ అది కొద్దిగా బాగానే ఉంటుంది. ఇంకా నెక్స్ట్ 6 అడుగుల బుల్లెట్, ఇంకా రామబాణం, కమర్షియల్ పక్క కమర్షియల్, ఆ మూవీ కూడా అదేం పెద్దగా అనిపించదు. నెక్స్ట్ విశ్వ మూవీ, నెక్స్ట్ భీమా మూవీ, అది కూడా చాలా అంటే చాలా ఆర్టిఫిషియల్గా అనిపిస్తూ ఉంటుంది. లిటరల్లీ విశ్వం మూవీ అయితే అది ఫెయిల్ అయినా కానీ వాళ్ళైతే సక్సెస్ అని తీసుకున్నారు, ఎందుకో నాకు అర్థం కాలేదు. అస్సలు వింటేజ్ గోపీచంద్ గారు అస్సలు అంటే అస్సలు కనిపించట్లేదు ఈ మధ్య. సేమ్ ఈయన కూడా సేమ్ నితిన్ గారిలానే ప్రొడక్షన్ హౌస్ ఉంది, బట్ ఎప్పుడో కానీ హిట్ ఇవ్వరు. బట్ ఒకప్పుడు ఫిల్మోగ్రఫీ చాలా బాగుందండి, అట్లీస్ట్ ఫ్లాప్ అయినా కానీ మూవీస్ అయితే చూసేవాళ్ళు జనాలు. ఇప్పుడైతే ఫిల్మోగ్రఫీ ఆ ఫ్లాప్లో అసలు మరీ దారుణంగా ఉంటున్నాయి, డిజాస్టర్లు అయిపోతున్నాయి. మేబీ నాకు తెలిసి ఇంకా గోపీచంద్ గారు హీరోగా వర్కౌట్ అవ్వకపోవచ్చు, అట్లీస్ట్ విలన్గానే ట్రై చేస్తే మాత్రం మంచి యాక్టర్ అయితే దొరుకుతారు మన టాలీవుడ్ ఇండస్ట్రీకి. సో ఆల్రెడీ మనకి దొరికారు, బట్ వీళ్ళైతే యూస్ చేసుకోవట్లేదని నాకు అనిపిస్తుంది. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. ఈ హీరోస్ అందరూ కూడా మంచి కంబ్యాక్ ఇస్తే ఒక సినిమాలో ఎవరిగా నేనైతే ఎంజాయ్ చేద్దామని ట్రై చేస్తున్నాను. లిటరల్లీ అండి, మనం ఒక టికెట్ కొనుక్కొని మూవీకి వెళ్తున్నాం అంటే వాళ్ళైతే ఆడియన్స్ని ఎంత గ్రాంటెడ్గా తీసుకున్నారంటే వాళ్ళు చూపించిందే జోక్ అన్నట్టు, మనం ఇప్పుడు నవ్వాలన్నట్టు చేస్తున్నారు. అట్లీస్ట్ మినిమం మూవీలో ఉండాల్సిన బేసిక్స్ కూడా పాటించట్లేదని నాకు అనిపిస్తుంది ఇప్పుడు మూవీస్లో.
సో యాజ్ ఏ సినిమా లవర్గా ప్రతి ఫ్రైడే నేనైతే మూవీస్కి వెళ్దామని డిసైడ్ అవుతాను. బట్ ఇలాంటి మూవీస్ చూసినప్పుడే నాకైతే చాలా డిసప్పాయింటింగ్ అనిపిస్తుంది. అసలు మరీ ఒక్కొక్కసారి అయితే మరీ కోపం వచ్చేస్తుంది కూడా. అసలు వీళ్ళు ఏం చూపిస్తున్నారు, ఏం చెప్పడానికి ట్రై చేస్తున్నారు అని కూడా నాకు అర్థం కాదు. ఎస్పెషల్లీ మనం లైలా మూవీ అప్పుడు లిటరల్లీ నేను నా ఫ్రెండ్ ఇద్దరం వెళ్ళామండి మూవీకి. బైక్ మీద వచ్చేటప్పుడు అయితే అసలు ఎంత కోపంగా వచ్చామంటే మాకే అర్థం కాలేదు. ఎంత తిట్టుకున్నామో మాకే తెలుసు. మనీ వేస్ట్, టైం వేస్ట్, అసలు ఎందుకు చూసామరా మూవీ అనిపించింది. చెప్తున్నాను కదా, ఇలాంటి మూవీసే తీస్తే మాత్రం ఒక సెక్షన్ ఆఫ్ ఆడియన్స్ మీ మూవీస్ చూడటమే మానేస్తారని నాకు తెలుసు, గట్టిగా అనిపిస్తుంది. అట్లీస్ట్ ఇప్పుడైనా ట్రాక్ మార్చుకుంటే చాలా బెటర్. సో ఈ వీడియో మీద మీ ఒపీనియన్ కమెంట్లో షేర్ చేసుకోండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.